హాయ్ ఆల్! ఎంత ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే పప్పుచారు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత 1½ గ్లాస్ వాటర్ వేసుకొని 6 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజ్ టమోటా, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకున్న పప్పునైతే కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ పప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలి. అందులోనే ముందుగా చింతపండు నానబెట్టుకున్నదైతే గుజ్జు తీసుకుని, ఆ గుజ్జు కూడా అందులో వేసుకొని సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా ఒక 10 నిమిషాలు అయితే బాగా మరిగించాలి. పక్కన ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 10 లేదా 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులో టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులోనే ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఈ పప్పుచారులు వేసుకోవాలి. బ్యాచిలర్స్ పప్పుచారు రెడీ.